వెల్కమ్ టు న్యూస్ ఖాన్. నేను రాజశేఖర్. ముందుగా వివిధ వార్తాపత్రికలను ప్రధాన ముఖ్యాంశాలు ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతి చూసుకుంటే ప్రధానంగా ఎర్రర్ టెర్రర్ అనే ఒక వార్త ప్రధానంగా హెడ్లైన్ అవుతుంది. ప్రపంచాన్ని కుదిపేసినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. అండ్ ప్రధానంగా విండోస్ 10 కంప్యూటర్లో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ వచ్చినటువంటి పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిలిచిపోయిన విమాన బ్యాంకింగ్ సేవలు. అండ్ ప్రధానంగా శంషాబాద్లో 39 దేశీయ సర్వీసుల రద్దు, 44 ఆలస్యం. విశాఖలో 4 విమానాల రద్దు, గన్నవరంలో 15 జాప్యం. ఎయిర్పోర్ట్లో కిటకిట రద్దీలతో ప్రయాణికులు బెంబేలు. పలు దేశాల స్టాక్ మార్కెట్లలో లావాదేవీలకు అంతరాయం, ఆసుపత్రుల్లో కంప్యూటర్ల మొరాయింపు, రోగుల ఇబ్బంది. సైబర్ భద్రతా సంస్థ క్రౌడ్ స్ట్రైక్ అందించినటువంటి అప్డేట్తో బగ్. సమస్యలు గుర్తించి సంక్షోభాన్ని పరిష్కరించిన క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక వార్త ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ దేశాన్ని కుదిపేసినటువంటి పరిస్థితి. ఇలాంటి ఉత్పన్నాలు వస్తే టెక్నాలజీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చు అనడానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అధ్యక్ష రేసు నుంచి బైడెన్ అవుట్ అనే వార్త కూడా కనిపిస్తుంది. ఖేద్గర్ 12 సార్లు సివిల్స్ నకిలీ పత్రాలతో హాజరైనట్లు గుర్తింపు, కేసు నమోదు చేసిన యూపీఎస్సీ ఏపీ ఐఏఎస్ ట్రైనీగా ఆమె అభ్యర్థిత్వం రద్దు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వార్త ప్రధానంగా చూసుకుంటే 4 నుంచి 12వ తేదీ వరకు సెమీ రెసిడెన్షియల్ బడులు కూడా విద్యార్థులకు ఉచిత రవాణా, ఫ్రీ స్కూల్గా అంగన్వాడీలు, త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు, వర్సిటీలకు వీసీలు, సిబ్బంది నియామకం, విద్యావేత్తలతో సీఎం విద్యారంగ బడ్జెట్ను గణనీయంగా పెంచుతామని వెల్లడి అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇక 17 కోర్సులతో స్కిల్ వర్సిటీ ఏటా 20,000 మందికి శిక్షణ ఇచ్చేలా ఏర్పాటు, తొలుత 6 కోర్సులు 2,000 మందికి శిక్షణ అనే వార్త కూడా కనిపిస్తుంది. సీఎం చెప్పినటువంటి పరిస్థితి. ఉధృతంగా వాగులు, తగిన రోడ్లు అనే వార్త కనిపిస్తుంది. పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో 16.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. నేడు రేపు కూడా వర్షాలు పడబోతున్నాయి. రెడ్ అలర్ట్. ఇటువైపు జిహెచ్ఎంసీ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. పెదవాగు ఖాళీ, ప్రాజెక్టు కండి 20 కోట్ల నష్టం. గుబ్బలమంగం అటవీ ప్రాంతంలో 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు, భారీ వరద, 200కు పైగా పశువుల మృత్యువాత, నిరాశలైనటువంటి 2 గ్రామాల ప్రజలు, వేలాది ఎకరాల్లో పంట నష్టం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొందరికి ఇంకా పడలే. జాబితాలో పేరున్న ఖాతాలో జమకాని రుణమాఫీ సొమ్ము మెసేజ్ రాకపోవడంతో రైతులు ఆందోళన. నేటితో ₹1,00,000 లోపు వారందరికీ కూడా వస్తాయని చెప్పినటువంటి బ్యాంకర్ల పరిస్థితి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే సాక్షి చూద్దాం. నెక్స్ట్ సాక్షికి సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. రైతు రుణమాఫీపై రగడ అనే వార్త కనిపిస్తుంది. తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు వెల్లువ, గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఫిర్యాదులు అనే వార్త కూడా కనిపిస్తుంది. అన్ని జిల్లాలో దాదాపు ఇదే పరిస్థితి ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి వార్త. 75,200 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ అనే వార్త కనిపిస్తుంది. మొదలైన తొలిదశ సీట్ల కేటాయింపు, కంప్యూటర్ల కోర్సుల్లోనే 53,000 కోర్సులు సీట్లు అనే ప్రధానంగా ఒక వార్త కనిపిస్తుంది. అలాగే త్వరలో విద్యా కమిషన్ విద్యావేత్తలతో సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంగన్వాడీలను ఫ్రీ స్కూల్స్గా మారుస్తాం, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తామనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఏపీలో అరాచక పాలన, రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ కూడా జగన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, అలాగే నిన్న ఆయన రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి వార్త కనిపిస్తుంది. బగ్ దెబ్బకు విండోస్ క్లోజు. ఇది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలు అనే వార్త కూడా కనిపిస్తుంది. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, నిరుద్యోగుల అభ్యర్థులకు సర్కారు అంగీకారం, పోస్టుల సంఖ్య పెంచేందుకు కొత్త నోటిఫికేషన్ జారీకి ఆమోదం అనే వార్త కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగుల ధర్నాకు, నిరసనలకు ఒక పరిష్కారం దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగుకు సంబంధించి ఆగం చేసిన మైక్రోసాఫ్ట్ అనే ప్రధానంగా ఒక హెడ్లైన్ కనిపిస్తుంది. విండోస్ సాంకేతిక సమస్య, క్రాష్ అయిన లక్షలాది కంప్యూటర్లు, బ్లూ కలర్లోకి మారిన డెస్క్టాప్, ల్యాప్టాప్ స్క్రీన్లు. ఇండియా, అమెరికా, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఇబ్బందులు, ఆగిన విమానాలు ప్రధానంగా వార్త కనిపిస్తుంది. అలాగే గ్రూప్ 2 చూసుకుంటే గ్రూప్ 2 వాయిదా, అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కారు నిర్ణయం, డిసెంబర్లో ఎగ్జామ్స్, త్వరలోనే కొత్త తేదీలు. టీజీపీఎస్సీ, సిడిపిఓ, ఈఓ పరీక్షలు రద్దు అనే వార్త కూడా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసుకుంటే రుణమాఫీపై కలెక్టర్లతో ప్రత్యేక కౌంటర్లు, మాఫీ అయిన మెసేజ్లు రాని రైతుల కోసం ఏర్పాటు, బ్యాంకులు, సొసైటీల వద్ద బార్లు, గైడ్లైన్స్పై అవగాహన లేకే అంటున్నటువంటి అధికారులు ప్రధానంగా కనిపిస్తుంది వార్త. ఇక కృష్ణా గోదావరికి వరద, ప్రాజెక్టులకు పెరుగుతున్నటువంటి ఇన్ఫ్లో, నారాయణపూర్ నుంచి దిగువకు 68,800 క్యూసెక్కులకు నీరు విడుదల వార్త కూడా కనిపిస్తోంది. అసెంబ్లీలో సెషన్లో స్కిల్ వర్సిటీ బిల్లు ముషాయిదా సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 17 రంగాల్లో కోర్సులు, ఏటా 20,000 మందికి అడ్మిషన్లు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహణ అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఫ్రీ స్కూల్స్కు అంగన్వాడీలు
అక్కడే 3వ తరగతి వరకు బోధన అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు. అదనంగా మరో టీచర్ నియామకం, 4 నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్కు ఏర్పాటు, రెసిడెన్షియల్ దానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక కొత్త ప్రణాళిక రాబోతున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఫ్రీ ట్రాన్స్పోర్టు స్టూడెంట్లకు, త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు అని కూడా నేను చెప్పినటువంటి విద్యావేత్తలతో భేటీలో ఈ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా చైర్మన్గా సీఎం 12 మందితో గవర్నరింగ్ బాడీ ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, విధి విధానాలు ఖరారన్న వార్త కూడా కనిపిస్తుంది. మరో 3 రోజుల పాటు వానలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నటువంటి హెచ్చరికగా మనం చెప్పుకోవచ్చు. అలాగే మరొక ప్రధానంగా చూద్దాం. అమ్మకు సంబంధించి భట్టి భరోసా గ్రూప్ 2 పరీక్ష వాయిదా అనే వార్త కూడా కనిపిస్తుంది. చిరంజీవి పక్కదారి పట్టారు, జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇంకొక హెడ్లైన్, రేవంత్ రైతుల హనుమంతు అనే కనిపిస్తుంది. రుణమాఫీతో సరికొత్త చరిత్ర, మళ్ళీ వైఎస్ను గుర్తు చేసుకున్న రేవంత్ విశ్వసనీయత. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పాలిట హనుమంతు అని రైతులు భావిస్తున్నారు. రేవంత్ మా హనుమంతు అని పల్లెల్లో రైతులు జేజేలు పలుకుతూ సంబరాలు చేసుకుంటున్నారు. మాటిస్తే దాన్ని నెరవేర్చేందుకు ఎంత కష్టం వచ్చినా తపన పడి చేయడం నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి చూసామంటూ కూడా ప్రజలు ఆనందంతో చెబుతున్నారంటూ కూడా ప్రధానంగా ఒక వార్త ప్రచురించారు. ఊరూరా రుణమాఫీ సంబరాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఒక వార్త ప్రచురితమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అండ్ ఒకేసారి ₹1,00,000 రుణమాఫీతో ఆనందహైల, రేవంత్పై పాలాభిషేకాలు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, డీజేలతో డాన్సులు అనే ఒక వార్త కూడా కనిపిస్తుంది. ఇటువైపు ఆదిలాబాద్కి సంబంధించి కంది శ్రీనివాస డప్పు కొడుతూ కూడా సంబరాలు చేసుకున్నటువంటి రైతులతో అది వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం దీనికి సంబంధించి పూర్తిగా ఇది వార్తల సమాహారం అని చెప్పుకోవచ్చు. అంటే మనం చివరిగా ఈనాడు చూద్దాం. ఈనాడుకు సంబంధించి ఒక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. అంటే నిన్న జరిగినటువంటి మీటింగ్ సంబంధించి రేవంత్ రెడ్డి చాలా కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్లే స్కూళ్ళ తరహాలో అంగన్వాడీలు అంటే కొత్త నిర్ణయం తీసుకోబోతున్నారు. విద్యా వ్యవస్థకు సంబంధించి 3వ తరగతి వరకు అక్కడే విద్యాబోధన, దానికి సంబంధించి అలాగే శాసనసభ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీలు బిల్లు, అలాగే గ్రూప్ 2 రాత పరీక్ష వాయిదా అనే ఒక వార్త కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ వచ్చాక ఇది 4వసారి వాయిదా పడినటువంటి పరిస్థితి. గ్రూప్ 2కు సంబంధించి అల్లకల్లోలం, విండోస్లో సాంకేతిక సమస్య, ప్రపంచవ్యాప్తంగా కలకలం, ఆగిపోయిన 100ల కొద్ది విమానాలు అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. జల్లుమన్న పరిస్థితులు, పల్లెలు, ఇక పెద్దవాగు ప్రాజెక్టుకు 25 చోట్ల గండ్లు అనే ప్రధానంగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి. భారీగా వర్షాలు పడుతున్నాయి ఎప్పుడు లేనంతగా. శ్రీశైలం వైపు కదిలిన కృష్ణమ్మ, జూరాల నుంచి 37,000 క్యూసెక్కులు, గోదావరిలో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద. వర్షాలు లేటుగా పడుతున్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉధృతంగా పడుతున్నటువంటి పరిస్థితి. వర్షాలు కూడా ఇంకా ఉన్నటువంటి పరిస్థితి. 6 జిల్లాల్లో కుండపోత అన్న వార్త కూడా కనిపిస్తుంది. భూపాలపల్లి జిల్లా పెద్దపేటలో 20.7 సెంటీమీటర్లు అత్యధికంగా ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. గవర్నర్ల రాజ్యాంగ రక్షణపై సమీక్ష అన్న వార్త కూడా కనిపిస్తుంది. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ఎంఆర్క్ట్ సీట్లలో 85% తెలంగాణ విద్యార్థులకైన వార్త కూడా కనిపిస్తుంది. 95% బీటెక్ సీట్లు తొలి విడతలోనే భర్తీ అని మరొక వార్త కూడా అనుసంధానంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా వార్తాపత్రికల్లో ఉన్నటువంటి వార్తలకు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు. ప్రధానంగా గ్రూప్ 2కు సంబంధించి వాయిదా పడింది. ఈ అంశాలన్నీ కూడా మనం మాట్లాడదాం. దీంతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు మనతో పాటు జాయిన్ కాబోతున్నారు. కృష్ణమూర్తి గారు నమస్తే. ప్రధానంగా రైతులకు సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి విడతగా నిన్న అమలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అమలు చేసిన తర్వాత అంటే నిన్న చాలా వరకు కంప్లైంట్స్ వచ్చినటువంటి, నిన్న మనం మాట్లాడుకున్నాం కూడా చాలా మందికి పడలేదు. మొన్న చేసినటువంటి రుణమాఫీ ఏదైతే జరిగిందో సంబరాలు చేసుకున్నారు. టెక్నికల్గా ప్రాబ్లం, మెసేజ్లు రానటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి కలెక్టర్లకు సంబంధించి కూడా ఆదేశాలు ఇచ్చారు. సో అంటే ఏంటి అంటే ఈ సమస్యకు సంబంధించి మనం ముందే నిన్న ఊహించి మాట్లాడుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ టెక్నికల్గా ఎంత పెద్ద వ్యవస్థ చేస్తున్నప్పుడు సమస్యలు రావడం సహజంగానే ఉంటుంది. అంటే నిన్న ఏ ఇంపాక్ట్ జరిగిందంటారు? అంటే వ్యవస్థల లోపమా, లేకపోతే కలెక్టర్లు సరిగ్గా సమన్వయం చేయలేదంటారా, బ్యాంకర్లకు సంబంధించి సమాచారం వెళ్ళదంటారా, ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిన్న ఇప్పుడు మనం కూడా చెప్తున్నాను, అంతర్జాతీయ స్థాయిలో మైక్రోసాఫ్ట్ కూడా కొంత ప్రాబ్లం ఇచ్చింది, కొంత నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది, కొన్ని విండోస్ క్లోజ్ అయ్యాయి, విమానాలు అయిపోయాయి అని చెప్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో కొన్ని అట్లా కూడా కొంత సాంకేతిక లోపాలు వచ్చుంటాయి. కొన్ని చోట్ల మాన్యువల్ గా కూడా చెప్పాను కదా, జిల్లాల వారిగా తీసినప్పుడు కొంత అధికార యంత్రాంగం ఓవర్లుక్ లో పోయి ఉంటది, కొన్ని చోట్ల స్కిప్ అయిపోయి ఉంటది, కొన్ని చోట్ల ఫాల్ట్ జరిగి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా కొంత సరి చేయాల్సిన అవుతుంది. ఇప్పటికిప్పుడు ఇదే సెట్ అవుతుంది. ఏకకాలంలో రుణమాఫీ జరిగింది, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ ఎర్రర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఎర్రర్స్ అనేది కొంత సమయం పట్టే అవకాశం ఉంది.
తీసుకున్న రుణానికి సంబంధించిన బ్యాంకర్లు లిస్టు జాబితా తయారు చేసినప్పటికీ వాటిని సరైన విధంగా వాళ్ళు అకౌంట్ ప్రజెంటేషన్ చేసి అకౌంట్ లో వాళ్ళ గవర్నమెంట్ పంపిన డబ్బును జమ చేసినప్పుడు మాత్రమే వీళ్ళకి రుణమాఫీ అనేది పడుతుంది. కొంతమందికి వర్తించలేదు. అంటే ఇది సాంకేతికంగా జరిగినటువంటి అంశం. దీనికని ప్రభుత్వం వాంటెడ్లీ చేస్తుంది అంటే కరెక్ట్ గా విపక్షాలు కొంత ప్రతి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి పనిని తమకు ఆయుధంగా మలుచుకునేందుకు దాంట్లో ఉన్నటువంటి లొసుగులు లోటుపాట్లను తెచ్చుకుంటాయి. ఇంకోటి ఎండ్ ఆఫ్ ది డే ఆగస్టు 15 అనేది డెడ్ లైన్. ఆ డెడ్ లైన్ లోపు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఉంటే షార్ట్ అవుట్ చేసుకుని అందరికీ న్యాయం చేసే దిశగా వెళ్తామని చెప్తుంది కూడా. ఇంకా సమయం అంటే రాజకీయంగా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఎండ్ ఆఫ్ ది డే అంటే ఖచ్చితంగా జరుగుతూ ఉంటది. ఎండ్ ఆఫ్ ది డే ఆగస్టు 15 అయినప్పటికీ ఒక 15 రోజులు అక్కడికే జరుగుతూ ఉంటది. అంటే కట్ ఆఫ్ డేట్ అది ప్రభుత్వం పెట్టుకున్న కట్ ఆఫ్ డేట్. బ్యాంకర్లు పెట్టలేదు, లేకపోతే రైతులు పెట్టలేదు, బ్యాంకర్లు పెట్టలేదు. అది ప్రభుత్వము తనకు తానుగా తన విశ్వసనీయతను ప్రజల్లో కాపాడాలి, నిరూపించాలి. విశ్వసనీయత ఏంటి అని ప్రభుత్వం యొక్క విశ్వసనీయత ఏంటి, రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అది నిరూపించాలి. ప్రభుత్వం తనకు తానుగా పెట్టింది, ఎవరో విధించి పెట్టింది కాదు. ఎవరో ప్రతిపక్షాలు లేకపోతే బ్యాంకర్లో లేకపోతే రైతాంగమో లేకపోతే ఇంకెవరో రైతు కమిషన్ ఏదో పెట్టింది కాదు. కట్టాబెట్టి కోర్టులు కూడా ఇచ్చింది కాదు. ఈలోగా చేయండి. కోర్టులు ఇచ్చినా కానీ కొన్ని సందర్భాల్లో కోర్టు కూడా మానవీయ కోణంతో ఆలోచన చేస్తా ఉంటాం. ఈ కట్ ఆఫ్ డేట్ అనేది ప్రభుత్వం విధించుకున్నటువంటి ఇది కాబట్టి పెద్ద దానికి అంతకన్నా ముందు ఖచ్చితంగా జరిగిపోతుంది. ఇవన్నీ బాధాలు ఇస్తారు. ఇప్పుడు జరిగేటువంటి అన్నిటి కూడా రాలేదు. కొంతమంది ఇబ్బంది పడుతుంది, ఆవేదన వ్యక్తం చేస్తారు, కొంతమంది బాధపడతారు, కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తారు, కొంతమంది ఏంది నేను ఇంత పనిచేసిన పార్టీకి అని ఇంకా లేకపోతే ఎంతో ఆశ పెట్టుకున్న ప్రభుత్వం మీరు నాకు చేయలేదని కొంతమంది అనుకుంటారు. ఉంటాయి కొన్ని. కానీ కొంత దానికి ఏంటంటే సమయం పాటించాల్సిన సమయం అంటే రాజకీయ నాయకుల వ్యాఖ్యలతో కాకుండా రైతులు కూడా కొంత సమయం పాటించాలి. ఇంత పెద్ద మందికి రుణమాఫీ జరిగినప్పుడు కొన్ని అకౌంట్లు కింద మీద జరిగే అవకాశం లేదు, బ్యాంకులో కూడా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎవరికి రాలేదని ఎవరి మీద ఎవరికి కక్ష లేదు, ప్రభుత్వానికి ఎవరి మీద కక్ష లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి రైతాంగానికి ఇష్టం అని చెప్పారు. ఆ కోణంలో ప్రభుత్వం పదే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చింది, బ్యాంకర్స్ తో మీటింగ్ పెట్టింది. అంటే ప్రత్యేకంగా కలెక్టరేట్ లో వారికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వారికి ఏమైనా సమస్యలు ఉంటే దానికి సంబంధించి కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొకటి గ్రూప్ 2కు సంబంధించి కూడా చాలా కీలక నిర్ణయం తీసుకుంది గవర్నమెంట్. అంటే ఎప్పటి నుంచో నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, మనం కూడా చూసాం. ఏమవుతుంది డిఎస్సికి సంబంధించి పరీక్షలు ప్రారంభం అయిపోయి అనుకున్న కీలకంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. గ్రూప్ 2కు సంబంధించి మరొకసారి వాయిదా పడింది. సో దానికి సంబంధించి డేట్ మళ్ళీ పోస్టులు పెంచుతామని కూడా చెప్తున్నారు. సో ఇది అనేది నిరుద్యోగులకు చాలా పరిణామంగా భావిస్తున్నటువంటి పరిస్థితి. అసలు వాస్తవానికి ఈ గ్రూప్ 2 నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు తీసుకోవాల్సిన అవసరం. అయితే ప్రభుత్వానికి చెప్పేవాళ్ళు సరిగా చెప్పలేదా, లేకపోతే ప్రభుత్వం ఓవర్లుక్ లో పోయిందా? అంటే రైతు రుణమాఫీపై ఫోకస్ పెట్టడం వల్ల అటువైపు సరిగ్గా పనిచేయలేపారేమో అధికారులు. అంటే రైతు రుణమాఫీకి దీనికి సంబంధం లేదు. కానీ ప్రభుత్వం ఏదైతే నిరుద్యోగులకు డిమాండ్ వచ్చిందో దీనికి కూడా సానుకూల దృక్పథంతో ఆలోచన చేసేది. పరిశీలిస్తాం, మీరు ఆందోళన చేయకంటే ఈ రచ్చకు జరిగేది కాదు. మొండవరకు జరిగిన రచ్చ, ఈ లాఠీ చార్జ్ కానీ డిఎస్పీఎస్సీ కానీ గొడవలు కానీ ఇవన్నీ జరిగిపోయి ఇంత పెద్ద ఎత్తున విమర్శలు ప్రభుత్వం మీద వెలువెత్తే కాదు. కోదండరామ్ కానీ లేకపోతే ఎమ్మెల్సీ బల్మూరు వెంకట వీళ్ళందరూ బదనామయ్యేది కాదు. స్పందించారు, చివరికి స్పందించారు, ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం, సానుకూలంగా ఉందని ఆహ్వానించే పరిణామం. కానీ మీరు అన్నట్లు ముందు కొంచెం స్పందించుంటే ఈ గందరగోళ పరిస్థితులు, ఈ ధర్నాలు జరిగే కాదు, ప్రభుత్వంపై విమర్శలు వచ్చేవి కాదు. అంటే ఈ ప్రభుత్వము ప్రజలకు, రైతులకు, నిరుద్యోగులకు వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకునేందుకు వివరిస్తున్నటువంటి తీరును ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం. చూస్తా ఉంటే ఇప్పుడు రైతుల రుణమాఫీ విషయంలో విపక్షాలు ఏవో చెప్పాయి, దాన్ని పూర్తి చేస్తున్నాయి. నిరుద్యోగుల విషయంలో ఏవో మాట్లాడారు. ఇప్పుడు గ్రూప్ 2 నుంచి దానికి నాంది పలికారు. నిరుద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నది ఇక్కడ నిరూపితమైంది. అంటే మనం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మనం వేరు చేసుకుంటే ప్రజాపాలన అంటే ఇది. ప్రజల కోసం ప్రజల అభిప్రాయాలను తీసుకొని వాళ్ళకి ఏం కావాలి, రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఏ రకంగా వ్యవహరింపజేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకుంటే అటు ప్రజలకు కానీ మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది
అనేది కొంత ఆలస్యమైనప్పటికీ నేను ఒక 15-20 రోజుల ముందు తీసుకుంటే బాగుండేది. ఇంకొంత అంటే ప్రభుత్వం మీద విపక్షాలకు ధ్వజమెత్తేందుకు అవకాశం లేకుండా పోయేది. అది లేకుండా జరిగింది. అంటే ఇక్కడ నిరుద్యోగులు యువత చేసినటువంటి ఆందోళనను విపక్షాలు తమ కాగితంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. నిన్న తాజా నిర్ణయంతో గ్రూప్ 2 నిర్ణయంతో ఆ ఆందోళన కూడా లేకుండా పోయింది. వాళ్ళకు విపక్షాలకు ఆయుధం లేకుండా పోయింది. అంటే ప్రభుత్వము నిర్ణయాల్లో ఇంకొంత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నటువంటి విషయంలో వేగం పెంచాలి. ప్రజల నుంచి అభిప్రాయం రాగా దాని మీద కూలంకషంగా ఆలోచన చేసి అవసరమైతే నిపుణులతో చర్చించి అంటే ప్రభుత్వం గతంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా కొంతవరకు ఇబ్బందికరం, కానీ ఈసారి గతంతో పోల్చుకుంటే ఒక రకంగా వేగంగా వస్తుంది. కానీ స్పష్టత రావాలి, విమర్శలు రాకూడదన్న కోణంలోనే కొంచెం ఆగి నిర్ణయాలు తీసుకుంటున్నారేమో. ఇంకొకటి అంటే కొత్తగా విద్యా విధానం గురించి మాట్లాడుతుంటారు నిరుద్యోగులు చూసుకుంటే అంటే భవిష్యత్తు తరానికి ఆలోచించి అంటే ముందు కొత్త విధానం ఒకటి నిన్న ఏదైతే విద్యావంతులకు సంబంధించినటువంటి నిన్న ఆయన విద్యావేత్తలతో మీటింగ్ నిర్వహించినటువంటి పరిస్థితి సమావేశం చాలా కీలకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 4 నుంచి 12వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించినటువంటి సెమీ రెసిడెన్షియల్గా భావిస్తాం. అంటే అంగన్వాడీలోనే 3వ తరగతి వరకు పిల్లలకి అక్కడ కొత్తగా ఒక విధానం స్టార్ట్ చేసే ఫ్రీ స్కూల్స్గా అంగన్వాడీ చేయబోతున్నాం, టీచర్ని పెంచుతున్నాం. ఈ విధానం అనేది ఈ నిర్ణయం అనేది స్వాగతించాల్సిన అవసరం ఉందంటారా? తెలంగాణ ఉద్యమం ఏ ట్యాగ్ లైన్ తోటి స్టార్ట్ అయిందో దాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచేందుకు ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందామని చెప్పొచ్చు. అంటే ప్రక్షాళన దిశగా వెళ్తుందంటారా? ఎస్, బంగారు తెలంగాణ అన్నారు, కానీ బంగారు తెలంగాణ సాధ్యం కాలేదు. కుటుంబ తెలంగాణ మారింది. గతంలో 10 సంవత్సరాల తెలంగాణ పాలన బంగారు తెలంగాణ కాదు, కుటుంబ తెలంగాణ మారింది. కుటుంబమే మొత్తం బంగారం మారింది. కానీ ఇక్కడ మనం గమనించాలి, నీళ్లు, నిధులు, నియామకాలు ఈ 3 అంశాల ప్రాతిపదికగానే తెలంగాణ ఉద్యమం సాగింది, జోరుగా సాగింది, తెలంగాణ సాధించుకుంది. కానీ ఇక్కడ నీళ్లు వేరే వాళ్ళు దోసుకుపోయారు, నియామకాలు వేరే వాళ్ళకి అందించారు, నిధులు కుటుంబం దోసుకున్నారు. కానీ ఇప్పుడు జరిగేటువంటి విషయం అంటే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో చెప్పారు, నిర్బంధ విద్య అమలు చేస్తారు. నిర్బంధ విద్య కాదు కదా, ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సౌకర్యాలను ఆయన అమలు చేయలేకపోయారు. కార్పొరేట్ విద్యా సంస్థలను విచ్చలవిడిగా ప్రోత్సహించారు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో వాళ్ళ కుటుంబ సభ్యులను వాటాదారులుగా చేసి పేరెంట్ నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అంటే కార్పొరేట్ విద్యా సంస్థలను ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలు తీర్చిదిద్దాలని నిర్ణయించడం. మొన్న మనం చూసాం, కొన్ని ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డు పెట్టారు, అడ్మిషన్ లేవు అని. అంటే ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఎంత బలోపేతంగా మారుతుంది అనేది ఇది ఒక నిదర్శనం. అంటే అంగన్వాడీలను 3వ తరగతిగా ప్రీ స్కూల్స్ గా మార్చడము, సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తామని చెప్పడము, దానికి సంబంధించి ఒక విద్యా కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క నిపుణుల సలహాలు సూచనల మేరకు నియామకాలు కానీ, ప్రవేశాలు కానీ, బోధన కానీ, మిగతా అంశాల నిర్వహణ విషయంలో తీసుకోవడం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా పేదవాడి కూడా విద్య రాబోయే కాలంలో అందుబాటులోకి వస్తుంది. నాణ్యమైన విద్య, పేదవాడి కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుంది అన్న విషయం ఇక్కడ స్పష్టమవుతా ఉన్నది. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటి అనేది ఇక్కడ తెలుస్తా అనుకుంటా. అంటే మనం కొంత దీని విషయంలో కొంత నిపుణులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిన్నటి వరకు జరిగింది ఏంటి, ఈ రోజు జరగబోయేది ఏంటి అనేది కొంత ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇది తరతరాలకు భవిష్యత్ తరానికి పిల్లలకు సంబంధించినటువంటిది. అంటే ఒక తరం బాగుపడబోతుంది. అంటే ఒక ఇలాంటి నిర్ణయం వల్ల సక్సెస్ అయితే కనుక దీనికి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలా ఒక ఉన్నతమైనటువంటి సమాజాన్ని చూసే అవకాశం కూడా మనకి భవిష్యత్తులో ఉండబోతుంది. సో దానికి సంబంధించి ఇంకా కూలంకషంగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కూడా నిపుణుల నుంచి కొన్ని సలహాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని అందరూ ఆహ్వానించి ఓకే, ఇప్పుడు రుణమాఫీలో ఏదైతే బాలారిసాలు కొన్ని వస్తున్నాయో
ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ను సెమీ రెసిడెన్షియల్ స్కూల్ మార్చడం కానీ, లేదు అంటే అంగన్వాడీ మూడో విధంగా ప్రీ స్కూల్ చేసే విషయంలో కొంత కొంత వస్తాయి. అంటే సౌకర్యాలు లేవని, భవనాలు దొరకలేదని, టీచర్లు సరిగా లేరని, బోధన సరిగా కొన్ని వస్తాయి. కొంత ఒక 1 year లోపల వాటన్నిటికీ అవన్నీ సెట్ అయ్యే అవకాశం ఉంది. సెట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా నాణ్యమైన విద్య అందుతుంది. ఒక విద్యార్థి నిపుణుడిగా తయారై బయటకు వస్తే అతని నుంచి ఎవరు దోచుకోలేదు విద్యను. సంపదను దోచుకునే అవకాశం ఉంటుంది, కానీ విద్యను దోచుకునే అవకాశం లేదు. ఆ నిపుణుడైన వ్యక్తి ఓకే అది ప్రపంచానికి వెళ్తారా లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు, ప్రపంచీకరణ నేపథ్యంలో ఎక్కడైనా పనిచేస్తారా వేరు విషయం. కానీ అతను పనిచేసినప్పుడు తను చెప్పుకోవాలి, నేను పలానా స్కూల్లో పనిచేశాను, నేను పలానా చోట చదువుకున్నాను, నేను పలానా చోట విద్యాభ్యాసం చేశాను, మేము పలానా చోట అక్షర శ్రీకారం చేశాను అని చెప్పుకునే అవకాశాలు ఉంటాయి ఆ విద్యార్థి, ఆ వ్యక్తికి. రేపొద్దున ఎంత ఉన్నత శిఖరాలు వెళ్ళినా, ఈ రోజు మనం మొన్న వరకు ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు మనం అందరం గర్వపడ్డాం, తెలుగు బిడ్డ, తెలంగాణ తెలుగు బిడ్డ అంటే. ఈ రకంగా మనం ఈ రోజు అమెరికా ఉపాధ్యక్ష ఎన్నికల్లో భారత స్వతంత్ర మహిళా భర్త అక్కడ పోటీ చేస్తుంటే మనం అందరం చెప్పుకుంటున్నాం. అంటే ఈ రకంగా చెప్పుకునేందుకు మనకు అంటే ఒక విప్లవాత్మకమైన విద్యలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా భారతీయులు ఉంటారు. అంటే మీరు అన్నట్లు భవిష్యత్ అంతా కూడా భారతదేశానిదే కావాలి, అలాంటి విధానంతో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కూడా అక్కడి నుంచి నాంది పలకాలి, తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించాలని కోరుకుందాం. అండ్ ఇంకొకటి ప్రధానంగా నిన్న మైక్రోసాఫ్ట్కు సంబంధించి చాలా కీలకంగా ఆగమైపోయినటువంటి పరిస్థితి. వందలాది విమానాలు ఇటువైపు పూర్తిగా అంటే దానిపై ఆధారపడినటువంటి రంగాలన్నీ కూడా కుదేలైనటువంటి పరిస్థితి, లక్షల్లో ఇబ్బంది పడినటువంటి జనాలు కూడా చూసాం మనం. అంటే ఏంటంటే ఇలాంటి టెక్నాలజీ ఎంత బాగా పెరిగింది, ఇంత బాగా మనం చెప్పుకున్నటువంటి నేపథ్యం, ఇలాంటి ఘటనలు ఒక్కోసారి చెంపబెట్టడానికి వచ్చాక ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారు. కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఒకసారిగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయన్నమాట. అంటే ఇప్పుడు నిన్న జరిగిన పరిణామాలను పరిశీలిస్తే గమనిస్తే మనం ఓన్లీ సాంకేతిక రంగంపైనే ఆధారపడి ఉండకుండా మానవ మేధస్సును కూడా వినియోగించుకోవాలా. మీరు ఒక ఆఫీస్కి వెళ్ళి నడితే ఆయన టకటక కీబోర్డ్ తీసుకొని కొట్టి ఆ ఉండిపో అంటాడు. ఆ కీబోర్డే పనిచేయనప్పుడు మీకు ఏ సమాధానం చెప్తారు? కాబట్టి కీబోర్డ్ తో పాటు కొంత మానవ మేధస్సులో కూడా కొంత చోటు కల్పించి దాన్ని మనం నిక్షిప్తం చేసుకునే విధంగా మానవ మేధస్సును అభివృద్ధి చేసుకుంటే ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు జనరల్ గా సాంకేతిక సమస్యలు అనేది వస్తూనే ఉంటాయి. కానీ ఇంత పెద్దగా రావడం అనేది మైక్రోసాఫ్ట్ చరిత్రని మొదటి దఫా అని చెప్పేసి ఆ కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు, భావిస్తా ఉన్నారు. సాంకేతిక రంగం అభివృద్ధి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంటే అన్ని రంగాల్లో ఈ కంప్యూటరీకరణ కానీ లేకపోతే ఆన్లైన్ విధానం కానీ వెళ్తున్న నేపథ్యంలో ఇట్లాంటివి రావడం అనేది ప్రపంచం స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉత్పన్నం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇలాంటి సాంకేతిక సమస్యలను ముందుగానే ఇంకొంచెం టెక్నాలజీని పెంచి షార్ట్ అవుట్ చేస్తే తప్ప లేకపోతే చాలా ఇబ్బంది. మన టీవీ ప్రసారాలకు నిన్న మీడియా రంగానికి కూడా ఒక రకంగా ఇబ్బంది వచ్చి ఉంటుంది. దాని మీద చాలా ఆధారపడి రంగాలన్నీ నడుస్తున్నటువంటి పరిస్థితి. మీరు అన్నట్లు అది ఓపెన్ అవ్వ కాకపోతే మనం ఏమీ చేయలేము. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా పూర్తిగా దాని మీద ఆధారపడినటువంటి పరిస్థితి. జీవనం మొత్తం దాని మీద ఇప్పుడు ఆధారపడి బతుకుతున్న సమయంలో ఇలాంటి ఇబ్బందులు వస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి ఇంకా ప్రత్యామ్నాయంగా ఇంకా టెక్నాలజీని పెంచాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే నేను చెప్తున్నాను కదా, సాంకేతిక రంగాన్ని విస్తృతపరిచినప్పుడు దానికి తగ్గటువంటి ఆల్టర్నేట్ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముందస్తుగా ఫ్యూచర్ లో ఏం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకొని ముందే ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఈ మైక్రోసాఫ్ట్ అయిపోయినప్పుడు మరి ప్రత్యామ్నాయంగా దేన్ని ఉపయోగించుకోవాలి అంటే ప్రపంచం ఆగదు కదా. రైట్. ప్రపంచం ఆగకూడదంటే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. కాబట్టి ప్రత్యామ్నాయం నిపుణులు ఇప్పుడు అంటే ఓకే మొదలు పెడతారు దీన్ని. నిన్నటి అనుభవాలు చాలా రంగాల్లో ప్రభావితం చూపింది కాబట్టి ఖచ్చితంగా చాలా సంస్థలు దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఆల్టర్నేటివ్ విధానాలు ఏంటి, ఆల్టర్నేటివ్ ఏ రకంగా మనం ముందుకెళ్ళగలము. ఓకే మైక్రోసాఫ్ట్ పనిచేయట్లేదు, లేకపోతే నెట్వర్క్ పనిచేయట్లేదు, ఆగిపోయింది, సాఫ్ట్వేర్ అందట్లేదు, ఆగిపోయింది,
మరి దానికి కానీ ప్రత్యామ్నాయం ఏం చేద్దాం? ఇలాగే మనం ఇలాంటి వెళ్దాం. సమయాల్లోనే అంటే ఇటువైపు సైబర్ నేరగాల సంఖ్య కూడా పెరుగుతుంది. వాళ్ళకి ఒక్కోసారి ఇలాంటి సంఘటనలు కొంతవరకు కలిసి వచ్చే అవకాశం, లేకపోతే మన సమాచారాన్ని ఇలాంటి అనుమానాలు కూడా జనాల నుంచి వచ్చే అవకాశం ఉందంటారు ఇలాంటి జరిగినప్పుడు. ఎస్, అంటే సైబర్ నేరగాళ్ళు వాస్తవానికి ఐటీ నిపుణుల కంటే ఎక్కువగా తెలివిగలు ఉన్నారు. ఎస్ ఎస్ ఒక విధానం నిన్న మనం ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా చెప్పుకున్నాం. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. వెంటనే సైబర్ నేరగాళ్ళు ఏం చేశారు? ఆన్లైన్ లో ఒకటి చేసి మీకు రైతు రుణమాఫీ చేయాలంటే దీన్ని క్లిక్ చేయండి అని చెప్పారు. అంటే ప్రతి సమయాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు, ముందస్తుగానే వాళ్ళు ముందే ఉంటున్నారు అన్నిటిలో. వాళ్ళు ఎంత ఫాస్ట్ గా ఉన్నారు అనేది ఒక తాజా ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా నిన్న. చివరకు డీజీపీ సిపిలు స్పందించింది, చెప్పాలి ఏం క్లిక్ చేయకండి, ఇట్లాంటి మెసేజ్ వస్తే ఎవరు క్లిక్ చేయకండి దయచేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. డీజీపీ గారు సిపిలు అందరు కలిసి వీళ్ళు రిక్వెస్ట్ చేశారు, ఇట్లాంటివి వస్తున్నాయి క్లిక్ చేయకండి అని. లేకపోతే అయోధ్య రామాలయం నిర్మాణం అప్పుడు అయోధ్య రామాలయం చూడనప్పుడు క్లిక్ చేయండి అని చెప్పేసి పెట్టారు. అంటే దాన్ని క్లిక్ చేస్తే మీ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ మాయం, మీ డేటా మొత్తం వాళ్ళు తస్కరిస్తారు. ఈ రకమైనటువంటి దీంట్లో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులను సైబర్ నేరగాళ్ళు తమకు అనుకూలంగా మారుతున్నాయి. ఇన్సేపు సార్ మంచి చేయాలనుకుంటే కొంత సమయం పట్టదు, చెడగొట్టాలనుకుంటే సమయం పట్టదు. కాబట్టి వాళ్ళు చెడగొట్టడం కూర్చున్నారు. వాళ్ళకి కావాలి డబ్బులు, వాళ్ళకి కావాలి అక్రమ మార్గంలో డబ్బు సంపాదించుకోవడము. ఏ రకంగా వస్తే వాళ్ళ డబ్బులు వస్తున్నాయి, అదే ఆలోచన చేస్తారు. కాబట్టి దీని విషయంలో కూడా కొంత ప్రభుత్వాలు కానీ దిగ్గజ సంస్థలు కానీ ఇవన్నీ కూడా కొంత ఆలోచన చేయాల్సిన అంతర్జాతీయ స్థాయిలో కూడా దీనికి డిస్కషన్ జరగాలి. ప్రపంచానికి సంబంధించి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ మార్గంలోనే ఆల్టర్నేటివ్ మార్గంలోనే కొంత రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. మొదలు పెట్టాలి, ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలి. దీని గురించి స్టార్ట్ చేసి 2 నెలల్లో 3 నెలల లోపల దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఒక 1.2 2.0 కొంచెం డెవలప్మెంట్ జరిగితే క్రమక్రమంగా అది కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. రైట్ థ్యాంక్ యూ కృష్ణమూర్తి గారు. విన్నట్లు భవిష్యత్తులో ఎందుకంటే సత్సంబంధాలు అన్నీ కూడా దీని మీద ఆధారపడినటువంటి పరిస్థితి కాబట్టి ప్రపంచం మొత్తం దీని మీద ఆలోచన చేసి అలాంటి ఒక టెక్నాలజీకి పరిపూర్ణటువంటి పరిజ్ఞానం ఉపయోగించాలి, అలాంటి మార్పులు రావాలని కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ, మీ విశ్లేషణ అందజేసినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కృష్ణమూర్తి గారు. ఇది ఇవాళ న్యూస్ క్యాన్. రేపటి న్యూస్ క్యాన్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మ.